హలో అండి. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ఎలా ఉంటుంది 2026లో? అసలు అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మన ఉన్న ఎగ్జిస్టింగ్ పాలసీలో మన కవరేజ్ ఏంటి, వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ షిఫ్ట్ పాలసీ వితౌట్ లూజింగ్ బెనిఫిట్స్. సో బేసికల్గా మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు కడుతూనే ఉంటాం. చాలామంది కడుతూనే ఉన్నారు, అంటే ఎప్పుడు యూజ్ చేసుకోలేదు. అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళు యూజ్ చేసుకోలేదు. కానీ మీరు హెల్త్ కాన్షియస్లో ఉన్నారు, కానీ మీ పాలసీ హెల్త్ కాన్షియస్లో ఉందా, స్ట్రెంగ్త్లో ఉందా, అది చూద్దాం. మనము హై ప్రీమియమ్స్ కడుతూనే ఉంటాం. మన ఏజ్ ఎలా అయితే ఇంక్రీజ్ ఉందో అలా మనం డబ్బులు కడుతూనే ఉంటాం. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం బేసికల్గా అప్పుడప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ స్ట్రెంగ్త్ కూడా చూసుకోవాలి, దాని హెల్త్ కూడా చూడాలి, దాని స్ట్రెంగ్త్ కూడా చూడాలి. సో ఎలా చూడాలి అనేది ఒకసారి చూద్దాం. బేసికల్గా మీరు ఒక పాయింట్స్ ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. లేదు మాకు తోటి కావట్లేదు అంటే మీరు మా కేజీఎఫ్ ఇన్వెస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు. మీ పాలసీ ఒకసారి పంపిస్తే దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మీరు ఎగ్జిస్టింగ్ పాలసీ ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్నది, ఇప్పుడు